నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈరోజు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు. నమస్తే సార్. సూర్యస్వామి. ఇప్పుడు ఈ జనవరి 31 నుంచి రానున్న 10 రోజుల్లో రాజశ్యామల యాగం, చండీ యాగం చేస్తే మంచిది అనేసి అంటున్నారు. నిజంగా ఈ యాగం అనేది చేస్తే ఎలాంటి ప్రయోజనం ఉంటుందంటారు? అంటే యజ్ఞయాగాది క్రతువుల వల్ల ప్రయోజనం ఉంటుందమ్మా. 100% మనం ఏదైనా ఒక అంటే భ్రమలో ఉంటాం. ఆ కోరికలు ఈ కోరికలు తీర్చమని కోరుకుంటూ ఉంటాం. ఆల్రెడీ ఇప్పుడు మనం మాట్లాడే మాట దగ్గర నుంచి A to Z డిసైడెడ్. గెలుపు ఆల్రెడీ రాయబడి ఉంది. ఎగ్జామ్ రాసేసిన తర్వాత రిజల్ట్స్ వచ్చే ముందు గుడికి వెళ్తే పాస్ అయిపోం. ఆల్రెడీ నువ్వు ఎగ్జామ్ రాసేసావు, రిజల్ట్స్ సీల్ చేసి పక్కన పెట్టేశారు, అనౌన్స్మెంట్ రావాలి. అందుకని ఆ రోజు వెళ్ళి ఏదో ఒక కార్యక్రమం చేసేస్తే ఈ కార్యక్రమం చేయడం ద్వారా రిజల్ట్స్ మారవు. అది ఆల్రెడీ ఫిక్స్. కాకపోతే ఇక్కడ యజ్ఞం చేయడం అంటే కృతజ్ఞతని తెలియచేయటం. ఇది అంటే మనకి మానవులం కాబట్టి మనకు అనిపించేది ఏంటంటే ఇలా చేస్తే భగవంతుడు నన్ను అనుగ్రహించి నన్ను గెలిపించేస్తాడు అలా అనుకునే దాంట్లో ఈ మధ్య కాలంలో రాజకీయ రంగంలో విపరీతంగా రాజశ్యామల అనేది బాగా ప్రబలంగా వినిపిస్తూ ఉంటుంది. రాజశ్యామలలో మనకి ఎక్కువ చండీయ చేస్తారు. అమలవారి శ్యామల మంత్రం ఉంటుంది, అది చేస్తారు. అలాగే ఎక్కువ 13 అధ్యాయాలు చండీ హవనం ఇస్తారు పదార్థం. 100% ఆ హోమం దానివల్ల వచ్చే ఫలితం ఏదైతే ఉందో అది ఆ చేయించుకునే వ్యక్తికి, ఆ చేసినటువంటి ప్రాంగణానికి, ఆ చుట్టుపక్కల దాని ఎఫెక్ట్ 100% ఉంటుంది. ఏదైతే మనం కామ్యంతో అనుకుంటున్నామో అది కాదు. రాజశ్యామల చేస్తే రాజకీయంలో నేను ఒక మంత్రిని అయిపోతాను, లేకపోతే ఒక సీఎంని అయిపోతాను. పాపం మొన్న ఎలక్షన్లో చాలామంది చేశారు, ఇద్దరూ చేశారు, కానీ ఒకళ్ళే గెలిచారు. ఇద్దరు చేసినంత మాత్రాన ఇద్దరిని ముఖ్యమంత్రులుగాను, ఇద్దరిని ఎమ్మెల్యే అంటే ఒకరు తక్కువ చేశారు, ఒకరు ఎక్కువ చేశారు అట్లా ఏ ఉండదమ్మా. అనుకుంటాం అంటే నువ్వు తర్వాత అప్పుడు నేను చెప్తానమ్మా, నువ్వు రాజశ్యామల చేయించు, నువ్వు డెఫినెట్గా ఉషాకిరణ్ లాంటి పెద్ద ఛానల్కి చైర్మన్ అయిపోతావు, ఏదో చెప్తాను నేను. అయిపోయిన తర్వాత వస్తావు, గురువుగారు చేయించానండి, రామోజీరావు గారు ఒప్పుకోవట్లేదు అని చెప్పేసి ఏదో చెప్తావు అంటాను. నువ్వు ఏదో నా లోపం చేసి ఉంటావు తప్పించుకోవడానికి. నీ అర్హత ఏంటి, నువ్వేం చేస్తున్నావు, దానికి తగ్గట్టుగా ఇప్పుడు నువ్వు ఒక ఛానల్లో చేస్తున్నావు. నువ్వేం చేయాలి, నీ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకుని నీవు ఉన్న స్థితి నుంచి నెమ్మదిగా పైకి ఎదుగుకుంటూ వెళ్తావు. అది నీ అర్హత, అది ఆల్రెడీ ఫిక్స్డ్. నేచర్కి తెలుసు, ప్రకృతికి. అంటే గెలిచిన వాళ్ళందరూ గొప్పవాళ్ళు అంటే వాళ్ళు ఏదో అర్హతతో సాధించేశారు. వాళ్ళు ఆల్రెడీ అర్హత లేకుండా ఎవరికి కూడా ఏ స్థానమూ దక్కదు. ప్రతిదీ కూడా డిసైడెడ్. ఇక్కడ మనం కృతజ్ఞతని తెలియచేస్తాం. యజ్ఞం చేయడం ద్వారా ప్రకృతిలో మార్పులు వస్తాయి. అంటే ఇంట్లో మనం రెగ్యులర్గా నిత్యం చేసేటువంటి దూపదీప నైవేద్యాలు ఒక ఎత్తు, మనం సంవత్సరానికో నెలకోసారో ఇంట్లో చేసేటువంటి యాగం, హోమం ఒక ఎత్తు. కంపల్సరీ ప్రతిఫలాలు రావాలి అంటే హోమాలు చేయాలి. ఈ కోరికలో అంటే ఈ లాభాపేక్ష యొక్క కోరికలో లేకపోతే స్వార్థం, ఒక యాగం జరగడం ద్వారా సొసైటీలో మంచి జరుగుతుంది, ప్రకృతిలో. అది భారతదేశంలోనే జరుగుతుంది. ప్రపంచ వినాశనాలు జరుగుతున్నాయి, చాలా ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి. ప్రమాదాలు మనకే జరుగుతున్నాయి, కాకపోతే అంత ఎక్కువగా లేవు. కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి హిందూ దేవాలయాలలో జరిగేటువంటి ధార్మిక కార్యక్రమాలు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో వారాహి దీక్షలని, వారాహి నవరాత్రులు చాలా చాలా వినిపిస్తుంది. వారాహి అమ్మవారిది ఎక్కడ చూసినా, ఈవెన్ ఫోన్లో స్టేటస్లు చూసినా అమ్మవారియే కనిపిస్తున్నాయి. మరి ఇంతకు ముందు ఒక 25-30 సంవత్సరాల క్రితం ఇంత లేవుగా. అసలు 25 కాదండి, నేను 2 ఏళ్ల క్రితం కూడా నేను చూడలేదు, ఈ మధ్య చూశాను. వేలం వెర్రి, కొత్త ఒక వింత పాత ఒక రోత అని చెప్పేసి, అంటే ఇది ఇలా జరుగుతుందని చెప్పేసి ముందే గమనించి మన జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు వీటిని అవైదికాలు అన్నారు. ఇవి చెయ్యొచ్చు, ఎవరు చెయ్యాలి అంటే దానికి అర్హత ఉండాలి. వాళ్ళు సాధకులు చేసుకుంటారు, గృహస్థాశ్రములు కాదు. గృహస్థులు చేయకూడదు. రెగ్యులర్ నిత్య జీవన విధానం, పూజా విధానంలో ఉన్నవాళ్ళు సాధారణంగా చేసుకునే పంచాయతన పూజా విధానం అని పెట్టడం జరిగింది. అసలు మీరన్నట్టే అనుకుందాం, రాజశ్యామల అనే తీసుకుందాం. ఆవిడ ఎవరు, మనకు లలిత ప్రధానం. లలిత లలితాదేవి యొక్క సైన్యం. మనం మిగతా వాటిలందరిని గురించి వారాహి కావచ్చు, రాజశ్యామల కావచ్చు, ఇంకా చాలామంది మిగతా వాళ్ళు ఎవరున్నా, ఆవిడ పార్వతీదేవి యొక్క అంశ. మనకి శక్తి స్వరూపుని ఎవరు, అమ్మవారు కదా. అమ్మవారు సందర్భానుసారం తన సైన్యాన్ని విడిచిపెడుతూ ఉంటుంది.
ప్రధానమైనటువంటి అమ్మని పట్టుకుంటే సరిపోతే ఆవిడ పంపిస్తారు కదా, రాజశ్యామలాన్ని పంపించాలో వారాహిని పంపించాలో ఎవరిని పంపించాలో ఆవిడ చూసుకుంటారు. మనం వీళ్ళని ఎందుకు బతిమాలటం అనుకుందాం. ఇవన్నీ కూడా సాధారణ గృహస్థు అంటే చేయగలిగిన. ఇప్పుడు నేనైతే గొప్పగా చేసేయగలను, నువ్వు చేయలేవు అంటే నీకు వద్దా? అమ్మని అడిగితే సరిపోతుంది. ఇదంతా కూడా ఇది ఒక వ్యామోహం. ఇది మనకి మంచిదే, ఓకే. ఇలా అన్నా కూడా కొంత ఒక ధర్మం నడుస్తుంది, కొన్ని కార్యక్రమాలు నడుస్తున్నాయి. యజ్ఞం చేస్తున్నాం, పేరు వేరైనా జరిగేది యజ్ఞగుండం, అగ్ని మనం సమర్పించేది ఆవు నెయ్యి. అంటే ఇంకా కౌలాచారులు వాడుకోవడానికి పదార్థాలు వాడుతున్నారు, అది తప్పు. కానీ ఇక్కడ వాళ్ళు చదివేది చండీ శ్లోకాలు చదువుతూ హవిస్సిస్తారు, అక్కడ ఓవాచలు ఇస్తారు, పదార్థాలు 13 రకాల పచ్చి పదార్థాలు, బూడిద గుమ్మడికాయ, మంచి గుమ్మడికాయ, జామకాయలు, దానిమ్మకాయలు, ఇవన్నీ కూడా మంచి పదార్థాలు ఆవు నేతితో కల్పిస్తారు. కాబట్టి యజ్ఞం యొక్క ఫలితం వస్తుంది. అది రాజశ్యామల ఇచ్చిందని మనం అనుకుంటున్నాం. కానీ దానికి ప్రధానమైనటువంటి దైవం ఇది మాఘమాసంలో వస్తుంది. దానికి అత్కృష్టమైనటువంటి దైవం ఎవరంటే ప్రత్యక్షంగా మీరు ఇందాక అన్నారు ఒక ఎపిసోడ్లో, సూర్యనారాయణమూర్తి. రాజశ్యామల కనిపిస్తుందమ్మా. రాజశ్యామల అంటే మీకు గుర్తొచ్చేది ఏంటి? రాజశ్యామల అమ్మవారు అనగానే మీకు గుర్తొచ్చేది ఏంటి? ఒక బ్లూ కలర్ ఫేస్తో ఒక వీణ పట్టుకుని చిలక, చెరుకు గడ, ఇవన్నీ ఉంటాయి. ఒక రూపాన్ని మనం ఇలా ఉంటుంది అని తయారు చేసాం. ఇక్కడ హిందూ ధర్మంలో దేవత అంటే శక్తి, పవర్. గణపతి అంటే అమ్మ, మీకు అది కథ విన్నారా? నలుగు పెట్టుకుంది, శనగపిండితో నలుగు పెట్టుకోవడం ఏంటి? అమ్మవారు ఆవిడ ఒక శక్తి, పవర్. తన చుట్టూ ఉన్నటువంటి ఆటమ్స్, తన శరీరం మేంచి ఆ ఆటమ్స్ని తీసి ఒక ముద్దగా తయారు చేసింది. అది గణపతి. అంటే గణపతి అంటే కూడా శక్తే, తనలో ఒక పార్ట్ తీసింది. అక్కడ సంవాదం ఏదో జరిగింది. శివుడు కనపడలేదు, అమ్మవారు అడిగింది, విష్ణుమూర్తి వెళ్ళాడు, గంగిరెద్దును ఆడించాడు, తీసుకొచ్చాడు. ఆయన వస్తుంటే గణపతి, ఈ బాలుడు అప్పటికి ఇంకా గణపతి కాదు, బాలుడు ఈయన లోపలికి రానివ్వలేదు. ఆయనకు కోపం వచ్చి, అంటే హెడ్ వెయిట్తో కదా నన్ను అడ్డగించాడని తీసాడు. తీసేసిన తర్వాత అమ్మవారు ఏదండి, నేను నా ఆటమ్స్తో తయారు చేసిన శక్తిది అని చెప్పేసాను. కానీ మళ్ళీ ఇంకొక పడుకున్నటువంటి ఏనుగుని తీసుకురండి, తలను తీసుకురండి అన్నారు. అదేంటి? ఇప్పుడు వేరే జీవి యొక్క తలను పెట్టగలిగిన శక్తి కలిగిన వాడు తీసిన తలను ఎందుకు పెట్టలేడు కదా? ఎందుకంటే ఇక్కడ గజాసురుడికి ఆయన వరం ఇచ్చాడు కాబట్టి అని. అదే ఈ కథకి చాలా డెఫినేషన్ ఉంటుంది. ఇదంతా కూడా సైంటిఫిక్ అమ్మా, శక్తి మీద నడుస్తుంది. శివుడు అంటే టైం, అమ్మవారు అంటే పవర్, విష్ణుమూర్తి అంటే స్ప్రెడ్డింగ్, వ్యాప్తి, గణపతి అంటే కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది అక్కడ నుంచి. ఆయన గజాసురుడి దగ్గర ఉన్నటువంటి ఏనుగుని ఎందుకు పెట్టాలి అంటే లిజనింగ్, అంటే లెక్క పెట్టడం అనే దాని మీద దృష్టి ఎక్కువ కావాలి. కళ్ళు చిన్నగా ఉంటాయి, ముక్కు పెద్దగా ఉంటుంది, చెవులు పెద్దగా ఉంటాయి, శబ్దాలు బాగా వింటుంది. గణ అంటే ఏంటి? గణాంకాలు అంటే అర్థం ఏంటి? లెక్కలు. అంటే గణపతి ఎవరు? లెక్కలు. అంటే వీళ్ళిద్దరూ, శివపార్వతులిద్దరూ శక్తి సమయము కలిసి కౌంటింగ్ స్టార్ట్ అయింది గణపతితో. గణ అంటే కౌంటింగ్ అని అర్థం. అది అమ్మవారి శక్తి ఒక్కటే, ఆటమ్స్ ఒక్కటే ఉంది. ఇప్పుడు అయ్యవారు వచ్చిన తర్వాత తన శక్తితో ఒక ఏనుగు తలను, ఒక మాస్ ఎనర్జీని పెట్టడం జరిగింది. అప్పటి నుంచి ఆయన గణాలకు అధిపతి. కౌంటింగ్కి హెడ్ ఎవరు అంటే గణపతి. మనం ఏమనుకుంటాం, ఇంత పెద్ద పొట్ట ఉంటుంది, ఆయన ఒక ఎలక మీద వెళ్తాడు, చెవులు పెద్దవి ఉంటాయి, ఉండ్రాళ్ళు తింటాడు, ఇవన్నీ మనం అనుకుంటూ ఉంటాం. ఇదంతా మనం అంటే ఇక్కడ ఏంటి? శక్తి. రాజశ్యామల అనే ఆవిడని మనం ఈ రకంగా వర్ణించుకున్నాం. రాజశ్యామల అనగానే మనకి బ్లూ కలర్లో ఎందుకు ఉంటుంది? రాముడు ఎందుకు బ్లూగా ఉంటాడు? కృష్ణుడు ఎందుకు నెమలి పింఛను తల మీద పెట్టుకుంటాడు? అదే కలర్ ఎందుకు ఇంకో కలర్ పెట్టుకోవచ్చు కదా, అవేం బాగుండవు కదా. బ్లూ అనేది జ్ఞానానికి ప్రతీకమ్మా. మన శరీరంలో 7 చక్రాలు ఉంటాయి, మూలాధారం నుంచి సహస్రారం వరకు. మూలాధారం ఎర్రగా ఉంటుంది, స్వాదిష్టానం ఆరెంజ్ కలర్లో ఉంటుంది, మణిపూరకం పసుపు రంగులో ఉంటుంది, అనాహతం ఆకుపచ్చ రంగులో ఉంటుంది, విశుద్ధి బ్లూ కలర్లో ఉంటుంది, అది ఒక రకమైనటువంటి నీలం. అక్కడ నుంచి ఆజ్ఞాచక్రం వైలెట్ కలర్లో మారుతుంది, సహస్రారం పూర్తిగా ఎలక్ట్రిక్ వైలెట్గా మారిపోతుంది. ఈ లోపల మనకి గ్లాండ్స్ ఉంటాయి, పీనియల్ గ్లాండ్, పిట్యూటరీ గ్లాండ్. ఈ పీనియల్ గ్లాండ్ అనేది బ్లూ కలర్లో ఉంటుంది. అంటే అది మనల్ని ఇంత పెద్ద ఫిజికల్ బాడీని, చక్రాలని, ఇంద్రియాలని, ఇట్లన్నింటిని నడిపిస్తుంది. అంటే అది జ్ఞానం. అంటే రాజశ్యామల అనేది నాలెడ్జ్ అనే ఒక ఎనర్జీ. ఆవిడ ఆ కలర్లో ఉంది కాబట్టి ఆ కలర్ ఆవిడకి ఇచ్చారు.
ఇది ఈ మాఘమాసంలో, అంటే జ్ఞానానికి ప్రతీక ఎవరు? సూర్యుడు. అంటే ఆయనలో ఒక కిరణం పేరు రాజశ్యామల. మనం ఇది ఈ 9 రోజులు ఏంటి, అసలు నెల రోజులు చేయాలి ఒరిజినల్గా. సో ఆరాధన చేస్తే విజయం కావాలి అనుకుంటే, జ్ఞానం కావాలి అనుకుంటే నెల రోజులు చేయాలి. అది అంటే మనం భ్రమలో ఉన్నాం, ఇది చేస్తే ఇది అయిపోతుంది కాదు, ఆల్రెడీ ఫిక్స్. కృతజ్ఞత, థ్యాంక్ యూ, మనం హవిస్ ఇస్తాం అనమాట. ఆ మంత్రం చదువుతూ ఆ హవిస్సుని, పదార్థాన్ని, పరమాన్నాన్ని, బూడిద గుమ్మడికాయను, మంచి గుమ్మడికాయను పదార్థంగా అందులో సమర్పిస్తూ ఉంటాం. రాజశ్యామలా చేస్తే గెలిస్తే మరి చేసిన వాళ్ళందరూ గెలిచిపోవాలి, అది ఇంపాసిబుల్, ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. కృతజ్ఞతగా నాకు ఈ పదవిని ఇచ్చినందుకు అర్హత నాకు ఉంది అని కృతజ్ఞతగా అయిపోయింది. చేసేస్తే గెలిచేస్తే అయిపోలే, నువ్వు చేస్తూ ఉండాలి ఉన్నంతకాలం, ఈ అధికారం ఉన్నంతకాలం. అంటే ధర్మం ఏంటి అంటే యజ్ఞయాగాది క్రతువులు చేయటమే ధర్మం, వరాలు ఇచ్చేయటం, ఫ్రీలు ఇచ్చేయటం కాదు. నువ్వు యజ్ఞయాగాది క్రతువులు చేస్తే మంచి వర్షాలు పడితే, మంచి పంటలు పండితే సమృద్ధిగా ఉంటుంది. ఎవరో నీ దగ్గరికి వచ్చి చేతులు చాచి ఇప్పుడు ఫ్రీగా వచ్చేదంతా ముష్టే కదా, అడుక్కోక్కర్లా. ప్రకృతిని కాపాడడం ఒక రకంగా, ధర్మాన్ని కాపాడడం. ధర్మో రక్షతి రక్షిత అంటే ఇది. ధర్మం ఏంటి అంటే నాయకులు యజ్ఞయాగాది క్రతువులు చెయ్యాలి. రాజులు అశ్వమేధ యాగం అని యాగాలు ఎక్కువ చేసేవారు. రాజ్యం సుభిక్షంగా ఉండాలంటే నాయకుడు, రాజు యజ్ఞయాగాది క్రతువులు చేయటమే ధర్మము. ఎడారి మతాలు అంటారు, యజ్ఞయాగాది క్రతువులు అక్కడ ఉండవు. కానీ ఆ సీఎంఏ ఈ హిందూ ధర్మాన్ని నమ్మకపోతే అది మన దౌర్భాగ్యం. రాష్ట్రాలు ఏడుస్తున్నాయి కదా, మనం చూసాం ఒక 5 ఏళ్ళు ఎంత దుర్భిక్షాన్ని, ఎంత దరిద్రాన్ని చూశారో, ప్రజలందరూ కూడా ఇబ్బంది పడ్డారో చూసాం. నమ్మాలి. నువ్వు నమ్మితే అది ధర్మం, నువ్వు నమ్మకపోతే కాదా? నువ్వు నమ్మినా నమ్మకపోయినా ధర్మం తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఒకవేళ నమ్మడం వల్ల సస్యశ్యామలంగా ఉంటాం, కష్టాలు లేకుండా ఉంటాం, హ్యాపీగా ఉంటాం, ప్రజలు బాగుంటారు. ప్రజల్ని పరిపాలించే నాయకుడు ధర్మాన్ని అనుసరిస్తే ప్రజలు దాన్ని ఫాలో అవుతారు, వాళ్ళు బాగుంటారు, వీళ్ళు బాగుంటారు. రేపొద్దున నేను ఓడిపోతానేమో అనే భయం ధర్మాన్ని పట్టుకున్న వాడికి ఉండదు. అందుకని గెలిచిన వాళ్ళు నాయకులు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, కార్పొరేటర్లు కావచ్చు, అంటే ప్రతి ఒక్కరి బాధ్యత, గృహస్థు బాధ్యత కూడా, ప్రతి ఇంట్లో కూడా ఏదో ఒక దేవీ దేవతని అనుకుని వారానికి ఒకసారో నెలకు ఒకసారో హోమం జరగాలి. గెలుపు కోసం రాజశ్యామల నవరాత్రులు వచ్చినాయి, వారాహి నవరాత్రులు వచ్చినాయి, అవి చేసేస్తామంటే అవ్వదు, గెలవరు. వాటికి ఉన్న శక్తి వాటికి ఉంది. కానీ ఒక సామాన్య మానవుడికి ఇప్పుడు ఒక హోమం చేయాలి అంటే దగ్గర 5,000 నుంచి 10,000 వరకు ఖర్చు అవుతుంది. సొంతంగా ఎవరి కాళ్ళు చేసేసుకోవచ్చాము, అసలు ఎవరి మీద ఆధారపడక్కర్లేదు. ఓకే, ఎవరి మీద ఆధారపడక్కర్లేదు. చాలా సింపుల్గా దీపం వెలిగించుకుని ఒక చిన్న యజ్ఞగుండం పెట్టుకుని చిన్న సమిధలు, చెట్టులను కొట్టక్కర్లేదు, పెద్ద దొంగలక్కర్లేదు. ఇప్పుడు ఈ సీజన్లో రాలుతాయి, చెట్లు రాలుస్తాయి. ఆ రాల్చిన పుల్లలు, చిన్న పుల్లలు తీసుకొచ్చి చిన్న కర్పూరం బిళ్ళ వెలిగించి అందులో వేసి కొంచెం ఒక 50 గ్రాములు, రోజుకు ఒక 50 గ్రాములు, లేదా వారానికి ఒక 50 గ్రాములు, లేదా నెలకు ఒక 100 గ్రాములు ఆవు నెయ్యిని స్వాహ ఇస్తే సరిపోతుంది. మీరు దీనికోసం వేలకు ఖర్చు పెట్టక్కర్లే. ఇది అలవాటు చేసుకుంటే, చెయ్యాలనే తపన ఉంటే భగవంతుడు ఎలా చేయాలో నేర్పిస్తాడు, నో డౌట్. నేను నా వీడియోలు చేసి పెట్టాను. ఇంట్లో ఒక గృహస్థు రోజు చేసుకోవచ్చు, వారంకోసారి చేసుకోవచ్చు, నెలకోసారి, చాలా సింపుల్గా 15 నిమిషాల్లో హోమం అయిపోతుంది. రూల్స్ అది ఉంటాయి కదా, ఏముండవు అమ్మా, ఏముండవు అసలు. ఇవన్నీ జనాల్ని కన్ఫ్యూజ్ చేసేసాం మేము. వేదం అలా చెప్పదు. వేదం చెప్పింది అంటే ఇది అందరికీ అందుబాటులో ఉన్నదని వేదం చెప్పింది. నిత్యాగ్నిహోత్రం అందరూ చేయొచ్చు, అసలు రూల్స్ ఏమీ లేవు. కానీ అంటే నిప్పును ముట్టుకునేటప్పుడు కొంచెం పటకారు అవి ఉండాలి. అంటే నీకు మంచి జరగాలి అనుకున్నప్పుడు, ఇప్పుడు కరెంట్ ఉంది, మంచిగా వాడుకుంటాం, చెడుకే వాడుకుంటాం. కత్తి ఉంది, కూరగాయలు కోయడానికి వాడుకుంటాం. అది కూరగాయలనే కోస్తుంది, దాన్ని కోయదని కోసుకుంటే తెగుతుంది కదా. అందుకని కొంచెం జాగ్రత్తగా, అది భక్తి శ్రద్ధతో చేసుకోవచ్చు. నియమాలు అనేవి అంటే ప్రతిదానికి కొన్ని పద్ధతి ఉంటుంది. స్కూల్కి వెళ్ళడానికి యూనిఫామ్, అలాగే అక్కడ కూర్చోవడానికి, ప్రతిదానికి ఏదైతే ఉందో ఒక సిస్టమ్ ఉంటుంది. అంతే తప్ప అది నియమాలు ఇలాగే ఉండాలి, ఇలా లేకపోతే కుదరదు అనేది ఉండదు. ఆ నియమాల్ని పాటించడం ద్వారా కరెంటుని మనం చేత్తో పట్టుకుంటే షాక్ కొడుతుంది, అదే గ్లౌజెస్ పట్టుకుంటే అంతే. థ్యాంక్ యూ సార్. సూర్యస్మృతి.